ఇయర్స్ అప్పుడే మా ఫాదర్ చనిపోయారు. అప్పటి నుంచి కూడా తన వాయిస్ని ఎవరు కూడా పట్టించుకునేవాళ్ళు కాదు. షీ నోస్ వాల్యూస్. తన వాల్యూస్తో బ్రతికింది, మమ్మల్ని కూడా వాల్యూస్తో పెంచిందండి. అంటే మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మా మదర్ని ఎలా అయితే పక్కకు పెట్టేస్తున్నారు ఆవిడ మాటని, మాకు కూడా అదే అలవాటు అయిపోయింది. ఆవిడకి తెలియని రాజకీయం లేదు, ఆవిడకి తెలియని సనాతన ధర్మం లేదు, ఆవిడకి తెలియని సోషల్ అవేర్నెస్ లేదు. దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. ప్రియా చౌదరి గారు ఈరోజు మనతో ఉన్నారు. మేడం, వెల్కమ్ టు దాత్రి టీవీ. థ్యాంక్ యూ. అంటే ఈ ముక్కుసూటితనం ఎలా వచ్చింది? థ్యాంక్స్ టు మై పేరెంట్స్, నా తల్లిదండ్రులు, ముఖ్యంగా మా మదర్ పెంపకం. ఆవిడెప్పుడు కూడా నిర్భయంగా మాట్లాడడం అనేది ఆవిడ నుంచే నేర్చుకున్నానండి. ఎంతమంది ఆపినా కూడా నువ్వు మాట్లాడకూడదు, ఎందుకంటే తన చిన్న వయసులోనే భర్తను కోల్పోయింది. అంటే నాకు 3 years అప్పుడే మా ఫాదర్ చనిపోయారు. అప్పటి నుంచి కూడా తన వాయిస్ని ఎవరు కూడా పట్టించుకునేవాళ్ళు కాదు. అంటే ఆవిడకి అన్నీ ఉన్నాయి, ఆస్తులు పాస్తులు ఉన్నాయి, ఎవ్రీథింగ్ షీ హ్యాస్. కానీ నీకేం తెలుసు, భర్త లేడు, నీకు మేమే చేయాలి అనేటటువంటి దీంట్లో తనకేం తెలియదు. ఎందుకంటే తనకి 12 yearsకే మ్యారేజ్ అయిపోయింది. 20 years కల్లా మా ఫాదర్ చనిపోవడం జరిగింది. అంటే అర్థం చేసుకోండి ఆవిడ ఎంత పసిపిల్ల అనేది. సో అదే వెర్షన్లో అందరూ చూసేవాళ్ళు, ఇంకా చిన్నది, దీనికేం తెలియదు అంటే వాళ్ళ తప్పు కూడా కాదు, కాకపోతే కొంత ఆమె నెగ్లిజెన్సీకి గురైన మాట వాస్తవం. అప్పుడు తను రాను ఏంటి అని అంటే తనలో ఉన్నటువంటిది ఏంటంటే, అరే నన్ను చెప్పనివ్వరేంటి, అరే నాది ఎందుకు తీసుకోరు మీరు అంటే, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మా మదర్ని ఎలా అయితే పక్కకు పెట్టేస్తున్నారు ఆవిడ మాటని, మాకు కూడా అదే అలవాటు అయిపోయిందంటే ఆమె నిర్లక్ష్యం చేయటం కాదు, ఆమెకేం తెలీదు, అమ్మ మాట వినాల్సిన అవసరం లేదా. ఎందుకంటే అమ్మ షీఈస్ నాట్ ఎడ్యుకేటెడ్. ఆవిడ అప్పట్లో 8th class చదువుకుంది అండి. అప్పటి చదువులో చాలా బాగుంది, 8th class చదువుకున్నా కూడా షీ నోస్ వాల్యూస్. తన వాల్యూస్తో బ్రతికింది, మమ్మల్ని కూడా వాల్యూస్తో పెంచిందండి. రియల్లీ నేను చెప్తున్నాను, ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ మా పేరెంట్స్ని తెలుసుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు. అలాగే మా ఫాదర్ కూడా వెల్ ఎడ్యుకేటెడ్ ఆయన. సో విధి రాత అనుకోవాలి. ఆయన కూడా అట్ ద ఏజ్ ఆఫ్ 30లో ఆయన అలా అవ్వడం అనేది దురదృష్టం. బహుశా నాకు ఎప్పుడు కూడా అనిపిస్తుంది, ఈ ధైర్యం మీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే, 2 మా మదరు ఎవరైనా గట్టిగా ఆపి, దుర్గకాయ నీకు తెలీదు, నువ్వు ఊరుకో అనగానే, ఏంటి తెలీదు అని అంటావు, మాట్లాడి నన్ను అనేసి తను చెప్పదలుచుకుని చెప్పేసేది, ఎదుటి వాళ్ళు విన్నా వినకపోయినా. తర్వాత చాలాసార్లు నేను గమనించాను, మా అమ్మ మాట్లాడేసి వెళ్ళిన తర్వాత అది పిచ్చిదని అనుకున్నాం కానీ అది చెప్పింది కరెక్టు, అది పిచ్చిదని అనుకుంటాం కానీ దానికి ఉన్న తెలివి ఎవరికీ లేదు, ఇలా అన్నమాట. మీకు విషయం తెలుసా, మా అమ్మ డిగ్రీలు చేయలేదేమో కానీ అండి, ఆవిడ పేపర్ పట్టుకుంది అని అంటే పైన ఉన్నటువంటి ఈనాడు, లేకపోతే అప్పట్లో ఈనాడు పేపర్ ఒకటే వచ్చేది, ఇంకేం రాదు. ఈనాడు మొదలు పెడితే చివరి వరకు లాస్ట్ ఎండ్లో డాట్స్ వరకు చదివేసేది ఆవిడ కూర్చొని, పనంతా అయిపోయిన తర్వాత కూర్చొని. ఆవిడకి తెలియని రాజకీయం లేదు, ఆవిడకి తెలియని సనాతన ధర్మం లేదు, ఆవిడకి తెలియని సోషల్ అవేర్నెస్ లేదు. అంత అద్భుతం. ఎవరితోనన్నా ఎవరు ఏ టాపిక్ మాట్లాడినా దాని మీద ఆవిడ చర్చించేసేది అనమాట. ఆవిడ బుక్స్ విపరీతంగా చదివేది. అసలు మా ఇంట్లో పెద్ద గొడవలు అయ్యాయి. మా అమ్మ రాత్రిపూట బుక్స్ ఎలా చదివేదంటే, అప్పట్లో లాంతర్లు ఉండేవి, ఎలక్ట్రిసిటీ ఉండేది కాదు మా చిన్నప్పుడు. మా అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉండేది అమ్మ, మేమేమో మా నాన్నమ్మ దగ్గర అట్లా ఉండేవాళ్ళం. అక్కడ ఏమయ్యేదంటే పొలం లోపల ఉండేది ఇల్లు అనమాట. అంత దూరం ఎప్పట్లో ఇన్ని వైర్లు ఇంత ఇది లేదు కాబట్టి అక్కడ ఈవినింగ్ అయ్యేసరికి లాంతర్లు ఉండేవి పెద్ద పెద్దవే. అమ్మ చిన్నది బుడ్డి అంటారు అనమాట దాన్ని, అది పెట్టుకొని ఆ వెలుతురులో పెట్టుకొని పుస్తకం చదివేది. అసలు బాగా ఎంత యుద్ధాలు అయ్యాయంటే, నువ్వు రాత్రుళ్ళు పుస్తకాలు చదువుతున్నావు. షీ వాజ్ వాస్ట్ రీడర్ అనమాట. అది నాకు వచ్చింది. ఆవిడకి పుస్తకం యొక్క జ్ఞానము, అక్షరాలు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చినాయి ఆవిడకి. అలాగే అదే ఎంకరేజ్మెంట్ మాలో ఎప్పుడూ ఒక్కటే మాట మాట్లాడేది, అమ్మ తండ్రి లేని పిల్లలు మీరు బాగా చదువుకోవాలి, ఇది ఒక్కటే చెప్పేదండి, ఇంకేం చెప్పేది కాదు. బాగా చదువుకోవాలి, తండ్రి లేకపోయినా ఈ పిల్లలు బాగా చదువుకొని పైకి వచ్చారమ్మా అని అందరూ గొప్పగా చెప్పుకోవాలమ్మా
అని ఆ ఒక్క మాటేనండి ఆ చిన్నప్పుడు చెప్పింది ఆవిడ. ఎప్పుడు మా ప్రోగ్రెస్ కార్డులు అడిగి ఎరగదు, ఎప్పుడు ఎలా చదువుతున్నారని అడిగేది కాదు. అలాగని మేమేమి తక్కువ దీంట్లో ఏమీ లేము. నాకు తెలిసి నాకు ఊహ వచ్చినంత వరకు క్లాస్లో నెంబర్ 1గానే ఉన్నాను నేను. సో మాకు ఇవ్వాల్సినంత ఫ్రీడమ్ ఆవిడిచ్చారు. ఆ తర్వాత హైదరాబాద్ నన్ను ఒక్కదాన్ని జాబ్ చేయడానికి 30 సంవత్సరాల కిందట పంపించేటప్పుడు కూడా అందరూ అన్నారు, ఆడపిల్లని ఎట్లా వదిలేస్తానంటే ఒకటే అంది, అది నా కూతురు, తప్పేదన్నా జరిగితే సంపతది లేదా సస్తది, ఒకటే మాట. అంతేనండి, అది నా బ్రెయిన్లో ఉండిపోయింది. అది ఇప్పటికీ తిరుగుతుంది అంతే. దట్స్ ఇట్. నా తల్లి యొక్క ముద్ర నా మీద చాలా ఉంది. ఆ తర్వాత మా మేనత్త షీఈ్ ఎడ్యుకేటెడ్, గవర్నమెంట్ ఎంప్లాయ్. ఆవిడ నాకు ఒకటే నేర్పించింది. జస్ట్ నేను మా సిస్టర్కి మ్యారేజ్ అయ్యి ఇక్కడికి వస్తే చూడ్డానికి వచ్చాను, ఏదో నేర్చుకుందామని, ఇక్కడ పెయింటింగ్ ఏదో నేర్చుకుందామని హైదరాబాద్ ఒక 1 month వచ్చి ఆవిడ హైదరాబాద్లో వర్క్ చేసేవారు. ఆవిడ దగ్గరికి వెళ్ళాను ఒకరోజు. వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నావు అని అంటే, నేను మళ్ళీ విజయవాడ వెళ్ళిపోతున్నాను అత్త అంటే, ఏం చేస్తావు విజయవాడలో అంది. అక్కడ జాబ్ చూసుకుంటాను, అయిపోయింది, డిగ్రీ అయిపోయింది కదా, జాబ్ చూసుకుంటాను అని చెప్తున్నాను. చెప్తే ఆవిడ అన్నారు, ఎంత వస్తుంది నీకు అక్కడ జీతం అంటే 2000 వరకు వస్తుంది అని చెప్పా. అప్పట్లో 2000 అంటే చాలా ఎక్కువ. అది అంతేనా నీ జీవితం, 2000కి అయిపోయిందా అంది. నాకు అర్థం కాలేదు, ఇదేంటి 2000 అంటే చాలా ఎక్కువ కదా. అప్పట్లో ఇంటి రెంట్ 300-400 ఉండేది. అంటే మాకు అన్ని సొంత ఇల్లు ఉన్నాయి అనుకోండి, మాకు ఆ ఇబ్బంది లేదు. ఆ తెచ్చిన 2000 అయినా సరే మా అమ్మమ్మకి ఇచ్చేసామంటే అబ్బో మాకు లగ్జరీ లైఫ్ ఇచ్చేస్తుంది ఆవిడ. సో మా అమ్మమ్మ కూడా, షీఈ్ ఆల్సో ఐఎమ్ వెరీ లక్కీయెస్ట్ ఫెలో. ఆ కుటుంబంలో ఆడవాళ్ళు ఎక్కువ, వాళ్ళ యొక్క వ్యక్తిత్వం ఈజ్ క్వైట్. అందులో మా తాతగారు, మా అమ్మ వాళ్ళ నాన్నగారు కమ్యూనిస్ట్ లీడరు, కమ్యూనిస్ట్ నాయకుడు, కమ్యూనిస్ట్ భావజాలంతో పెరిగాం మేమందరం. ఆ ఇంట్లోనే పెరిగాం, అవే విప్లవ భావాలు ఇది. అంటే అలాగని మాకు ఊహ వచ్చేసరికి మా తాతగారు కూడా చనిపోయారు. కానీ మా తాతగారు ఎలా తీర్పులు ఇచ్చేవాళ్ళో, మా తాతగారు పంచాయతీలు ఎలా చేసేవాళ్ళో, మా తాతగారి నాయకత్వంలో ఎలా ఉండేదో చెప్పేవాళ్ళు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చెప్పేవాళ్ళు. మమ్మల్ని స్కూల్కి తీసుకెళ్ళడానికో లేకపోతే కాలేజీకి వెళ్ళడానికో రిక్షా ఎక్కితే, అమ్మ మీరు ఎవరు మనవరాలు అని అడిగేవారు. మనవరాలు ఎవరు పిల్లలు అని అంటే, మా ఫాదర్ అంత తెలిసేది కదా. మా తాతగారి పేరు అందరికీ బాగా తెలుసు, పలానా వాళ్ళ మనవరాలు, ఇట్లా బండకేశ్వరరావు గారు మనవరాలు అనగానే, అమ్మ మీ తాతగారు అని ఆ కాలేజీకి వెళ్ళేదాకా చెప్పేవాళ్ళు అనమాట. ఇట్లా చేసేవాళ్ళు, ఇట్లా పంచాయతీలు చేసేవాళ్ళు, ఇలా కష్టం వస్తే ఆదుకునేవాళ్ళు. సో అదంతా కూడా ఒక బలమైనటువంటి ముద్ర నా మీద వేసిందని చెప్పుకోవాలి. అంటే నేను ఏం తీసుకున్నానంటే, లైఫ్ అంటే ఇట్స్ ఎ యూనిక్ పీస్, ఎవ్రీబడీస్ లైఫ్. ప్రతి ఒక్కళ్ళకి కూడా అది ఒక యూనిక్ పీస్. ఆ యూనిక్ పీస్ లాగా చేసుకోవాలి మనము, అలా ఉండిపోవాలి అనేటటువంటిది ఆ ప్రభావం. అక్కడ మా మేనత్త వచ్చిన తర్వాత 2000తో నీ లైఫ్ అయిపోయిందా అనంది. ఇదేంటి ఇలా మాట్లాడుతుంది, 2000 అత్త అన్నాను. అది కాదు జీవితము, అక్కడ ఏముంది జీవితము, ఇక్కడికి రా, హైదరాబాద్ రా, ఇది ఒక పెద్ద ప్రపంచం, జీవితము జీతంతో ఆగిపోకూడదు అని చెప్పింది. సో ఇక చూడండి, అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ విమెనే నన్ను మోటివేట్ చేసింది కూడా. ఎస్, మోటివేట్ చేసింది రియల్లీ. ఇంకొకటి ఏంటంటే, ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందన్నారు. మాట్లాడడం కానీ జ్ఞానం కానీ నా పుట్టింటి నుంచి నేర్చుకుంటే, మా అమ్మ వాళ్ళ పుట్టింటి నుంచి, మా అమ్మ నుంచి నేర్చుకుంటే, ధైర్యం అనేది మా మేనత్త నుంచి నేర్చుకున్నాను. ఒకసారి నాకు ఇక్కడ డిగ్రీ సర్టిఫికేట్స్ ఎంప్లాయ్మెంట్ దాంట్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇప్పుడు లేవు అన్నీ, ఇప్పుడు అన్నీ ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి అప్పుడు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ చేయించుకోవాలి. అప్పుడు నేటివిటీ సర్టిఫికేట్ అడిగారు వాళ్ళు. ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ, ఇక్కడ హైదరాబాద్ నేటివిటీ సర్టిఫికేట్ కావాలి. సో మా అత్తగారి దగ్గరికి వచ్చి వెళ్తా ఉన్నాను కదా, సరే వెళ్ళి అడిగాను, అత్త నేటివిటీ సర్టిఫికేట్ అడుగుతున్నారు అని అంటే, సరే అని చెప్పేసి, సరే నేను ఇప్పిస్తాను పదా అని చెప్పేసి, గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా, గెజిటెడ్ ఆఫీసర్ సైన్ చేసి ఇవ్వాలి కదా, స్టాంప్ వేసి ఇవ్వాలి. సరే అని చెప్పేసి వాళ్ళ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళింది ఆవిడ. వెళ్తే ఆయన అన్నాడు, ఎట్లా, ఆవిడ అంతా పక్కనే టైపిస్ట్ ఉంది, టైప్ చేసేసేయి అని ఆవిడ పేరేదో ఉంది, నేటివిటీ సర్టిఫికేట్ టైప్ చేసి ఇవ్వు అనేసి. ఆవిడ టైప్ చేసి ఇచ్చేసింది. తీసుకొని ఆఫీసర్ దగ్గరికి వెళ్ళింది. ఏమండి మా మేనగోళ్ళు నేటివిటీ సర్టిఫికేట్ కావాలి, సంతకం పెట్టండి అంది. అంటే ఆయన ఇట్లా చూసి, ఆ అమ్మాయి చదువుకుంది విజయవాడలో, నువ్వు ఇక్కడ, నేను హైదరాబాద్లో నేటివిటీ సర్టిఫికేట్ ఎట్టా ఇస్తాను అన్నాడు. నా దగ్గర ఉంటుందండి, ఉండి వెళ్ళి ఎగ్జామ్స్ రాసి వస్తుంది, పెట్టండి సంతకం అంది. నేను ఆవిడ్ని చూస్తున్నా, ఏంటి వీడికి ఇంత ధైర్యము, ఆఫీసర్ కదా ఆయన, ఆమె పై ఆఫీసరు, పెట్టండి అంది.
ఆవిడ వాయిస్ కూడా అట్లాగే ఉంటుంది, స్ట్రాంగ్గా పెట్టండి అంది. అనేసరికి నేను పెట్టినా అన్నాడు. మంచిది, మీరు కాకపోతే ఇంకొకరు పెడతారు. తీసుకుంది, జాయింట్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళిపోయింది. సార్, మా మ్యాన్గోల్డ్లో నెటివిటీ సర్టిఫికేట్ అవసరం ఉంది, కొంచెం మీరు చూడండి అంది. అనగానే భారతమ్మ మీ మ్యాన్గోల్డే కదా అని చెప్పేసి అని పేరు ఇచ్చేసారు. ఇచ్చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత నా బుర్రలో ఒకటి తిరిగింది. అత్త, నువ్వు ఆయన నీ పై ఆఫీసర్ కదా, నువ్వు భయపడలేదు ఎందుకని? రేపొద్దున నువ్వు అలా మాట్లాడేసావు, నువ్వు పెట్టకపోతే ఇంకొకరు పెడతారు అని అనేసావు కదా. ఇఫ్ ఇన్ కేస్ రేపొద్దున నిన్ను ఏమన్నా ఇబ్బంది పెడితే ఏంటి అని అడిగా. అప్పుడు ఇలా తిరిగి ఒక మాట అంది, ఒకటి గుర్తుపెట్టుకో, ప్రభుత్వ యంత్రాంగంలో ప్రైవేట్ సెక్టర్లో మన పక్కవాడు సబార్డినేటు మనల్ని ఇబ్బంది పెడితే వాడి పైన ఇంకొకడు ఉంటాడు, వాడి ఇబ్బంది పెడితే వాడి పైన ఇంకొకడు ఉంటాడు, వాడి ఇబ్బంది పెడితే ఇంకా ఉంటారు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మనం తప్పు చెయ్యనంత వరకు. తప్పు చెయ్యొద్దు, భయపడద్దు. పొరపాట్లు జరుగుతాయి, జరిగిన రోజున సారీ చెప్పడంలో కూడా అభ్యంతరం లేదు. ఇంకొకటి ఏంటి అని అంటే, నువ్వు చేసే పని మీద నీకు పూర్తి అవగాహన ఉండాలి. చట్టం గురించి తెలుసుకో, లా గురించి తెలుసుకో. నువ్వు ఏ ఉద్యోగం చేసినా గవర్నమెంట్ ఉద్యోగికి ఉండవలసినటువంటి సెక్యూరిటీ లాస్ ఏంటో తెలుసుకో. నువ్వు ఎక్కడున్నా ఒక ఎంప్లాయీగా నీ యొక్క చట్టాలు, నీ యొక్క హక్కులు, నీ రైట్స్ ఏంటో నువ్వు తెలుసుకో చట్టపరంగా. చాలు, నిన్నెవరు బెదిరిస్తారు, నువ్వు ఎందుకు బెదరాలి. అది బలంగా పడిపోయింది అనమాట. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఓహో, మనకి ఒక చోట అన్యాయం ఫస్ట్ మనం ఓపెన్గా ఉండాలి. అన్యాయం జరిగింది అని అంటే పర్ఫెక్ట్గా దాన్ని ప్రజెంట్ చేసేటటువంటి ముందు మనం ఎడ్యుకేట్ అయి ఉండాలి. దెన్ ఆ తర్వాత గెలవాలి.